హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఫీ ట్రావెల్ వ్లాగ్స్. మీరు గోవాలో క్రూజ్ షిప్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు కన్ఫామ్గా యూజ్ అవుతుంది. మేమైతే గోవాలో మోస్ట్ ఫేమస్ అయిన బిగ్ డాడీ క్రూజ్ షిప్ అండ్ నార్మల్ క్రూజ్ షిప్ రెండు ఎక్స్పీరియన్స్ చేశాము. ఈ వీడియోలో మీకు ఈ రెండు షిప్స్ని కంపేర్ చేసి ఏదైతే బెటర్ ఆప్షనో లైక్ ఫుడ్ వైజ్, డ్రింక్స్ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ బెస్ట్ ఆప్షన్ మీకు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇదే మేము ఎక్స్పీరియన్స్ చేసిన నార్మల్ క్రూజ్. దీని పేరు కోరల్ క్వీన్ అన్నమాట. బయట నుంచి అయితే ఇది చూడటానికి ఇలా ఉంటుంది. టోటల్ 2 ఫ్లోర్స్ ఉంటాయి. నార్మల్ క్రూజ్ షిప్స్లో ఇంకొక దాని పేరు నిర్వాణ. ఈ రెండు ఒకటే కేటగిరీ అన్నమాట. మీకు బయట నుంచి ఏ షిప్ చూడటానికి బాగుందో ఆ షిప్ని మీరు చూస్ చేసుకోవచ్చు. మా షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, అండ్ డీజే మ్యూజిక్ కూడా స్టార్ట్ చేశారు. సో అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. మీకు ఇప్పుడు ఈ షిప్ ఎలా బుక్ చేయాలో చెప్తాను. మీరు గోవా రాగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ షిప్ యొక్క యాడ్స్ వస్తాయి. అక్కడ ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని హోటల్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు. మీరు ఆన్లైన్లో అడ్వాన్స్ పేమెంట్ ఏం చేయని అవసరం లేదు, ఎందుకంటే బుకింగ్ కౌంటర్ దగ్గరే వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా ఆన్లైన్ పేమెంట్ అడిగితే మీరు చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు ఫేక్ అయి ఉండొచ్చు. సో మీరైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడండి. క్రూజ్ టోటల్ డ్యూరేషన్ 1.5 అవర్ ఉంటుంది. ఈ క్రూజ్లో మీకు ఈ మండోవి రివర్ చుట్టూ ఉన్న గోవా సిటీని అండ్ అలాగే ఆ పెద్ద పెద్ద షిప్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అవి కనపడేటట్టు చూపిస్తారు. అండ్ కమింగ్ టు డ్రింక్స్, ఈ క్రూజ్లో మీకు 2 డ్రింక్స్ ఆఫర్ చేస్తారు, ఎయిదర్ కాక్టైల్స్ ఆర్ మాక్టైల్స్. ఫుడ్ అయితే ఒక స్టార్టర్ ఉంటుంది, ఎయిదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్. ఆ తర్వాత బేసిక్ దాల్, పాపడ్, పికెల్, కర్డ్ అవన్నీ ఉన్నాయి. సో ఓవరాల్ ఫుడ్ అనేది యావరేజ్ ఇక్కడ. ఈ షిప్కి 2 టైమింగ్స్ ఉంటాయి. ఒకటేమో సన్సెట్ క్రూజ్, ఇంకోటేమో డిన్నర్ క్రూజ్ అనమాట. మేమైతే డిన్నర్ క్రూజ్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే ఫుడ్ బాగుంటుందేమో అని. కానీ ఇక్కడ ఫుడ్ అంతేం బాగాలేదు, యావరేజ్. నా సజెషన్ అయితే మీరు సన్సెట్ క్రూజ్ని చూస్ చేసుకోండి, ఎందుకంటే ఆ క్రూజ్లో మీకు డ్రింక్స్ అండ్ స్నాక్స్ వస్తాయి. అక్కడ ఆ క్రూజ్ని ఎంజాయ్ చేసి నైట్కి రిమైనింగ్ 500తో మీరు ఎక్కడన్నా మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేయొచ్చు. అదే డిన్నర్ క్రూజ్ అయితే 1000 రూపీస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న కపుల్స్తో కూడా డ్యాన్స్ యాక్టివిటీస్ చేపిస్తున్నారు. ఈ షిప్లో మీకు తెలుగు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చూడొచ్చు మీరు. అండ్ యాక్టివిటీస్ వైజ్ అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే పర్లేదు, షిప్ బాగానే ఉంది. అసలైతే ఈ పర్ఫార్మెన్సెస్ ఓపెన్ డెక్ పైన ఉంటుంది కదా, అక్కడ జరగాలి. సో మేము వెళ్ళింది మాన్సూన్ అవటం వల్ల సో ఇక్కడ లోపల జరుగుతుందన్నమాట. ఓపెన్ స్పేస్లో జరిగితే చాలా బాగుంటుంది. మీరు కనుక సమ్మర్ ఆర్ పీక్ సీజన్స్లో వెళ్తే మీకు పైనే ఉంటుందన్నమాట ఈ పర్ఫార్మెన్స్ యాక్టివిటీస్ అన్నీ. ఈ షిప్లో ఉన్న లేడీస్ అందరితో ఇక్కడ డ్యాన్స్ యాక్టివిటీస్ చేపిస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వ్లాగ్స్లో రేయిస్ మగోస్ చర్చ్ చూపించాను కదా, ఆ చర్చే ఇది.
ఫ్రెండ్స్ మేమైతే డిన్నర్ చేసేసి ఆ షిప్కి ఓపెన్ డెక్ ఉంటుంది కదా పైన, అక్కడికి వచ్చేసి వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి గోవా సిటీ ఎంత బాగుందో కలర్ఫుల్గా లైటింగ్స్తో. అండ్ అదేవిధంగా ఆ కసినోస్ని దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. ఇందాక మీరు చూసిన డ్యాన్స్ యాక్టివిటీస్ మొత్తం అసలైతే ఇక్కడ ఓపెన్ స్పేస్లో జరగాలి, కానీ మాన్సూన్ అవటం వల్ల ఎప్పుడు రైన్ పడుతుందో తెలీదు. సో అందుకని అవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో కండక్ట్ చేశారు. ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ వ్లాగ్స్లో ఈ బ్రిడ్జ్ని మీకు డే టైంలో చూపించాను. సో నైట్ టైం అయితే ఈ బ్రిడ్జ్ వ్యూ ఇలా ఉంటుంది, లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. సో మా క్రూజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మమ్మల్ని ఎవరైతే పికప్ చేసుకున్నారో సేమ్ టెంపోలో మమ్మల్ని ఇప్పుడు హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. ఇప్పుడైతే నేను బిగ్ డాడీ క్రూజ్ గురించి చెప్తాను. నేను గోవా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఈ బిగ్ డాడీ క్రూజ్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పుడు వీడియోస్ ల్యాండ్స్కేప్లో నేను తీయలేదు, సో వర్టికల్గానే తీశాను. సో అందుకనే ఈ వీడియోస్ మీకు వర్టికల్లో ఉన్నాయి. ఈ కసినోలో మీకు డిఫరెంట్ టికెట్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ సిగ్నేచర్ అండ్ ప్రీమియం అండ్ విఐపి. అన్ని కేటగిరీస్లో మీకు ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్లిమిటెడే ఉంటాయి. రూఫ్ టాప్కి యాక్సెస్ కావాలంటే ఏదో ప్రీమియం ఆర్ విఐపి టికెట్ తీసుకోవాలి మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రీ అనమాట షిప్కి. చూడండి 5 స్టార్ రేంజ్లో ఉంటుంది. మేమైతే ప్రీమియం టికెట్ తీసుకున్నాము. ఈ షిప్లో అన్ని చోట్ల ఫోన్ యాక్సెస్ ఉండదు, అందుకని నేను అన్ని వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అండ్ టికెట్ ప్రైజింగ్ వచ్చేసి 3000 రేంజ్ నుంచి 6000 రేంజ్ వరకు ఉంటుంది. మీకు మనీ ప్రాబ్లం లేకపోతే కన్ఫామ్గా ఈ బిగ్ డాడీ క్రూజ్ షిప్ని విజిట్ చేయండి. అండ్ ఫుడ్ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మీకు అవైలబుల్ ఉంటుంది, లైక్ చైనీస్, ఫిష్, ప్రాన్స్ అన్నీ అనమాట. అండ్ డ్రింక్స్ కూడా మీకు అన్లిమిటెడ్ డ్రింక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట, మనం సినిమా రేంజ్లో ఉంటాయి మొత్తం. నా సజెషన్ అయితే మీరు కసినో లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షను. నేనైతే అలవాటు చేసుకోమని చెప్పట్లేదు, మీకు కసినో లైఫ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అండ్ మీకు ఒక 1000 కాయిన్స్ కూడా ఇస్తారు. సో మీరు జస్ట్ సరదాగా వాటిని ఇక్కడ కసినోలో ఆడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మేమైతే ప్రీమియం టికెట్స్ తీసుకున్నాము, ఎందుకంటే రూఫ్ టాప్ యాక్సెస్ కోసం. అండ్ నాకైతే డ్రింకింగ్ హ్యాబిట్ ఏం లేదు, సో మా చేతిలో ఉన్నది కూడా సాఫ్ట్ డ్రింక్స్ అనమాట. కానీ మా వైఫ్ ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటుంది, మీరు కసినోకి వెళ్ళి డ్రింక్ చేయలేదని చెప్పేసి. నేనైతే లేదని చెప్తా ఉంటాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకో సజెషన్ ఏంటంటే, మీరు బిగ్ డాడీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్తుంటే మీకు ఆన్ ది వేలోనే నార్మల్ కసినోస్ ఉంటాయి చూసారా, వాళ్ళ సేల్స్ ఏజెంట్స్ మిమ్మల్ని ఆపి వాళ్ళ యొక్క టికెట్స్ అమ్మడానికి ట్రై చేస్తారనమాట. సో మేము బిగ్ డాడీకి వెళ్తున్నాం అని చెప్పినా కూడా ఈరోజు బిగ్ డాడీ క్లోజ్ అని చెప్పి అలాంటి చెప్తా ఉంటారు. సో అలాంటి మీరు వినకండి, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ షిప్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ షిప్ కదలదు అనమాట, అక్కడే ఉంటుంది. మీరు క్రూజింగ్ చేయలేరు ఈ షిప్లో. అంటే నార్మల్ షిప్స్లో మీరు క్రూజింగ్ చేసినట్టు ఇందులో ఉండదు అనమాట. మొత్తం ఎంటర్టైన్మెంట్ మొత్తం షిప్లోనే ఉంటుంది. ఆ షిప్ పైకి వెళ్ళి మీకు ఎంతవరకు కనిపిస్తుందో అంతే చూడగలరు అనమాట. గోవా మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించాను, ఆ వ్లాగ్స్ అన్ని ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.
దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.